హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంటర్న్షిప్ అనమాట. సో దీనికి సంబంధించి ఇంజనీరింగ్ ఇంటర్న్ అని ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2024-2025 గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు రెండు లొకేషన్స్లో కూడా ఇంటర్న్షిప్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంటర్న్షిప్లో. సో దీనికి సంబంధించి జాబ్ టైటిల్ ఏంటి, అంతేకాకుండా జాబ్ పోస్టింగ్స్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ వీఆర్ లుకింగ్ ఫర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే, మాస్టర్స్ డిగ్రీ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి వీళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024-2025 వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్కి సంబంధించి గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024, సో ఈ ఇయర్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మస్ట్ బి అవైలబుల్ 2 or 6 months స్టార్టింగ్ ఇమ్మీడియట్లీ. సో కంపల్సరీ 2 to 6 months వరకు మీరు అవైలబుల్గానే ఉండాలన్నమాట. సో ఎలాంటి లీవ్స్ ఉండకూడదు ఇవ్వరు అనమాట. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాయిస్ కాన్సెప్ట్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. C++, సో ఈ లాంగ్వేజెస్ పైన మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా లైనెక్స్, యూనిక్స్, డ్రైవర్స్, సో దీనికి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మొబైల్ SW డెవలప్మెంట్ ఫర్ విండోస్ మొబైల్, ఆండ్రాయిడ్, సో ఈ వీటి పైన కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ చూసుకున్నట్లయితే 2025లో గ్రాడ్యుయేట్స్ అయ్యేవాళ్ళు ఈ హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉందిగా, దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీ వీళ్ళు కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.